హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా ఆగడం లేదు. ఈ దందాతోటి సంబంధం ఉన్న 4 ఎంఎన్సీ కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇన్ని రోజులు వీఐపీ కల్చర్, సినీ ఇండస్ట్రీకే పరిమితమైన డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు పాకిందంటూ ప్రచారం మొదలైంది. దీంతో పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. సిటీలో బయటపడిన డ్రగ్స్ దందా కొత్త వివాదానికి దారితీసింది. ఇన్ని రోజులు ప్రముఖులకు, సినీ ఇండస్ట్రీలకు లింకులున్నాయన్న ప్రచారం కాస్త ఇప్పుడు స్కూల్ విద్యార్థుల వరకు చేరింది. కొన్ని పబ్లిక్ స్కూళ్లు టార్గెట్ గా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఇప్పుడు పేరెంట్స్ లో ఆందోళన పెరుగుతుంది. చదువు కోసం స్కూల్ కు పోతున్న పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని ఆందోళన పడుతున్నారు. అయితే ఈ ప్రచారం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఆలోచన లేని వారికి కొత్త ఐడియా ఇచ్చినట్లుగా ఉంటుందంటున్నారు నిపుణులు. లేనిపోని ప్రచారంతో పిల్లల మైండ్ సెట్ మారిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు వాళ్ళు చెప్పే ఒక చిన్న మాట కావచ్చు, లేదా సినిమాలో చూసిన ఒక చిన్న క్లిప్పింగ్ కావచ్చు హీరోది, ఏదైనా సరే తొందరగా ఫాలో అయిపోతారు. అంటే తొందరగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి లోనైపోతారు. ఇలాంటివన్నీ కూడా అది ఒక వయస్సుకు సంబంధించింది, అంటే టీనేజ్కి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా. అంటే మనం ఇవన్నీ గమనించాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులు కావచ్చు, మీడియా కావచ్చు, లేదా స్కూల్లో ఉన్న గురువులు కావచ్చు, మనందరం గమనించాలి. ఇంకో డ్రగ్ రాకెట్ ను పట్టుకుంది స్టేట్ ఎక్సైజ్ శాఖ. డాక్ వెబ్సైట్ నుంచి డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు గుర్తించి దీంతో సంబంధం ఉన్న ఎంఎన్సీ కంపెనీ ఉద్యోగులు 4గురిని అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి 100 LSD డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసులెన్ని బుక్ అవుతున్నా ఇవన్నీ కోట్ల మాత్రం నిలబడ్డం లేదు. సిటీలో ఎక్కువగా డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు చెప్తున్నా పదుల సంఖ్యలో కేసులే పెడుతున్నారు. అవి కూడా నిలబడట్లేదు. 2 ఏళ్లలో 32 పెడితే 2 కేసులు కోర్టులో నిలబడ్డాయి. దీని మీద సీరియస్ గా నజర్ పెట్టినమని చెప్తున్నారు పోలీసులు.